ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 30వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాలు, ఈ వార ఫలితాల్లో గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషంలో కుజుడు చంద్రుడు ఉండి, ఈ యొక్క చంద్రుడు మేషం నుంచి మిథునం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుని యొక్క సంచారము, మరియు అదేవిధంగా కన్యారాశిలో కేతువు, మీనంలో రాహువు, కుంభరాశిలో వక్రించిన శని ఉన్నాడు. ఈ వక్రించిన శని ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే దాని మీద కూడా మీకు ఆఖరిలో చెప్తాను. వక్రించిన శని జరిగినందుకు మీరు ఏం చేసుకోవాలి రెమెడీ కూడా చెప్తాను నేను మీకు. అయితే ఈ వార ఫలితాల్లో ఏ విషయాలు ఎలా జరగనున్నాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి అదృష్టం మీకు పుచ్చుకునేటువంటి సమయం వచ్చింది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. మీకు విదేశాల కోసం ప్రయత్నం ఫలిస్తుంది. ధనయోగం, ముఖ్యంగా కేవలం జాబ్ మాత్రమే కాకుండా వ్యాపారాల్లో ధనయోగము, వ్యాపారంలో లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. కొంచెం అగ్రెసివ్గా కొన్ని పనులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, కొంత ఘర్షణకు దిగాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం 100% ఫలించేటువంటి గ్రహస్థితి 1, 2, 3 తేదీలు చూపిస్తున్నాయి. వ్యాపారాలు, అందులో ముఖ్యంగా మెడికల్ రంగాలలో వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీనం వారికి లోన్స్ లభించేటువంటి యోగం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పంచమ స్థానంలో శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తులకి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు మీకు భాగాలు చేసుకొని ఓసారి చూడండి, ఒక తాతగారు ఆస్తి ఏదో ఉంటుంది, ఎప్పటికీ కూడా అవి మా వాటా మాకు వస్తే బాగుందని ఎదురు చూసేటువంటి వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ 1, 2, 3 తేదీలు మాత్రం మీకు జాబ్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉండేటువంటి స్థితి. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విషయంలో మెడికల్, ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ అమ్మేటువంటి వారికి, పౌరహిత్యంలో ఉండేటువంటి వారికి, పూజా సామాగ్రి స్టోర్స్ నడిపేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక మెయిన్గా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి, లేకపోతే దానికి సంబంధించినవి ఏవైనా సరే అప్లై చేసిన వెళ్ళనా అనుకునేటువంటి వారికి ఈ రాబోయే 4.5 నెలలు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? సూర్య భగవాను చూస్తూ అర్ఘ్యం వదులుతూ లలితా సహస్రనామాల్లో ఏదైనా ఒక నామం తీసుకోండి, లేదా ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః అనేటువంటి నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి శని వక్రగతి జరిగింది. ఈ వక్రగతికి అన్ని రాసుల వారు ఏమేం చేసుకోవాలి? ముఖ్యంగా ఈ శని వక్రగతి వల్ల ప్రధానంగా కొన్ని రాసులకి కొంత ప్రభావం, ఏదైతే ఇన్ని రోజులు లేట్ అవుతున్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది, కొన్ని రాసులకి పెరుగుతుంది. అదేంటో కూడా చెప్తానండి మీకు. ముఖ్యంగా చూడండి, మొన్న రీసెంట్గా అంటే ఒక 1 year చేంజ్ నుంచి 1.5 year నుంచి ఏలినాటి శని ఏదైతే మీన రాశికి ప్రారంభమైంది అనుకుంటున్నారో, ఆ మీనరాశికి ఇక్కడ నుంచి ఒక 4.5 నెలల పాటు ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. అలాగే కర్కాటక రాశికి అష్టమ శని ఉన్నటువంటి ప్రభావం తగ్గనుంది. అదేవిధంగా అంటే ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనల నుంచి బయటపడతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటిది, అది కూడా కొంతవరకు ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. వృశ్చికం వారికి గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 3 కూడా
పర్టికులర్గా ఈ 3 రాశుల వారికి అర్ధాష్టమ అష్టమ ఈ శనులు నడుస్తున్నాయి. మరి మిగతా వారికి ఏలినాటి శని నడవట్లేదండి. ఇంకొక 2 రాశులు ఉన్నాయి. అదేమిటి అంటే కుంభం వారికి జన్మలో ఉండేటువంటి శని వెనక్కి వెళ్తున్నందుకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ మకరం వారికి ఇంకా అయిపోతుంది, ఇంకొక 9-10 నెలల్లో అయిపోతుంది అనుకునేది కాస్త మళ్ళీ వెనక్కి వచ్చింది కొంచెం, అంటే జన్మల్లో కనెక్టివిటీ అవుతుంది. కాబట్టి దీనివల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే మీరు అందరూ కూడా అసలు ఏం చేయాలి అంటే ఇది ఇక్కడ ప్రధానంగా శని యొక్క ప్రభావం, ఇదేదో శని భగవానుడు మన మీద కక్ష కట్టి లేకపోతే మన మీద కోపంతోనూ జరిగేటువంటి ఫలితం కాదు. ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక గ్రహ ప్రభావం వచ్చినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ముందుగా దీన్ని అర్థం చేసుకొని మీరు నిత్యము కూడా వాకింగ్ చేయడం, ఎందుకంటే శని యొక్క కారకత్వాల్లో కాళ్ళు శని కారకత్వంగా చెప్తారు. అందుకే చూడండి, ఎవరి జన్మజాత చక్రంలో అయినా శని భగవానుడు పాడయ్యాడు అనుకోండి, కాళ్ళ నొప్పులు రావడం, నరాలు లాగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే శని యొక్క ప్రభావం ఈ వక్రించినప్పుడు కానీ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో మహాదశల్లో వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది వాకింగ్ చేయాలి. అలాగే వాకింగ్తో పాటు మధ్యాహ్నం పూట పొరపాటును కూడా నిద్రపోకండి. ఇంకా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, స్త్రీలు వీళ్ళకి సంబంధం లేదు. అనారోగ్యంతో ఉండేటువంటి వారు నిద్రపోవచ్చు, ఏం కాదు. మధ్యాహ్నం పూట కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. స్త్రీలు ఉంటారు, పొద్దున్నే 5 గంటలకు 4 గంటలకు లేవాల్సి వస్తుంది ఒకసారి వాళ్ళకి ఇంటి బాధ్యత కోసం. అప్పుడు మధ్యాహ్నం పూట అరగంట ఎంతసేపు పడుకుంటారు, వాళ్ళ గురించి కాదు. యువకులు పొరపాటును కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ఆయుర్వేదం పరంగా కూడా అనారోగ్యము శని ప్రభావం నడిచేటప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తాడు శని. మూడవది ఏంటంటే, మీకు తెలిసిన చుట్టుపక్కల ఎవరైనా మీకు అంటే పని వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఉండేటువంటి ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారికి మీకు తోచిన సహాయం వారికి చేయండి. నిత్యము ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అలాగే నరసింహస్వామి ఆలయానికి కూడా వెళ్ళొచ్చు. గణపతి ఆలయము లేదా రావి చెట్టు చుట్టూ, అంటే ఈ వీటిలో ఏ ఆలయం మీకు దగ్గరగా ఉన్నా సరే వెళ్ళవచ్చు. దీని ప్రభావం వల్ల ఏమిటంటే మీకు శని యొక్క ప్రభావం చాలా మట్టుకు తగ్గుతుంది. ఏమంటే ఈ వక్రగతి వల్ల ఏదో జరుగుతుందని భయపడాల్సిన పని లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి పిడికెడు బెల్లం తినిపిస్తూ ఉండండి. ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీటితో పాటు ఎప్పుడు కూడా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్, అసలు శని మకర రాశుల్లో అంటే కుంభరాశిలో ఉండి శని వక్రించినప్పుడు మీ పర్సనల్ చార్ట్లో అది ఏ ఎఫెక్ట్ని ఇస్తుంది, మీ పర్సనల్ చార్ట్లో నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ ఏమిటి, మహాదశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా వేటిని యాక్టివ్ చేస్తున్నాయి. దీన్ని పట్టుకొని ఇప్పుడు వక్రించిన శనిని క్యాల్కులేట్ చేయాలి. అంతేగాని ఊరికే శని వక్రగతి ఉంది, నాకేదో అయిపోతుంది అనేటువంటి భయం పెట్టుకోకండి. ఎందుకంటే గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది కేవలం 10% ప్రభావం చూపించేది. ఒక్కోసారి అయితే 5%. ఎప్పుడో బాగా రేర్గా గోచారము మహాదశలు అన్నీ కనెక్ట్ అయితే ఒక 15-20% చూపిస్తుంది. కానీ పర్సనల్గా మీ జాతకమే మెయిన్. అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, నెలని, మాసాన్ని, అదే మన తేదీని, సంవత్సరాన్ని అన్నింటినీ తీసుకొని లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఆధారంగా ఆ యొక్క పరమేశ్వరుడు ఆయా గ్రహాలు అక్కడ ఉండేలాగా మిమ్మల్ని ఎలా పుట్టించాడు, గొప్ప పుణ్యం చేస్తే ఇప్పుడు వచ్చేటువంటి గుడ్ రిజల్ట్స్ ఏమిటి, మనకు తెలుసో తెలియకో అజ్ఞానంలో చేసినటువంటి కొన్ని పాపాల వల్ల కలిగేటువంటి గ్రహాల స్థితి వల్ల మనం ఎలా తగ్గించుకోవాలనేటువంటిది తెలుసుకుంటూ మీరు ఎటువంటి కర్మలు చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసో తెలియకో అజ్ఞానంలో కొన్ని కర్మలు చేసేస్తారు. దీనికి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఒకటి మార్గం ఏమిటి అంటే, నువ్వు బాధపడుతూ కూర్చోవాల్సిన పని ఏమీ లేదు. చక్కగా ఈ విశ్వంలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అమ్మవారిగా భావిస్తూ, ఈ పరమేశ్వరుడిగా భావిస్తూ మీరు కనుక మీ పని చేసుకుంటూ వెళ్తున్నారంటే 100% సక్సెస్ అయి తీరుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. 100% అందులో 1% కూడా తగ్గాల్సిన అవసరం లేదు. బట్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే పనే, మనం చేసే వర్కే కర్మ. ఈ కర్మకి రిజల్ట్ ధర్మం గనక తోడైతే ఆ కర్మకి ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేటువంటిది వచ్చి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ జన్మజాతక చక్రంలో
ఈ మహాదశ అంతర్దశలతో పాటు వాస్తుపరంగా కూడా ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోండి. అంటే ఉత్తరంలో బాత్రూమ్స్ లేకుండా చూసుకోండి, ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఇట్లా కొన్ని ఉంటాయి వాస్తులో. నేను చాలా వీడియోలు చెప్పాను, దాదాపుగా ఓన్లీ వాస్తు మీద ఒక 500 వీడియోలు ఉన్నాయి. అవి చూడండి, చూస్తే మీకు పూర్తి వాస్తు అవగాహన వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.